హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. లాస్ట్ వీడియోలో పేమెంట్ అనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియో ద్వారా కంటిన్యూస్గా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఆరెంజ్ కలర్లో మీరు చూసినట్లయితే అక్కడ క్లిక్ చేయండి, అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అది క్యాండిడేట్ ఐడి అనేది లాస్ట్ టెట్కి వచ్చారు కదండి, ఆ పేమెంట్ ప్రాసెస్లో ఆ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ అనేది మీరు టైప్ చేసినట్లయితే ఇక్కడ లాగిన్ అనేది కనిపిస్తుంది. క్లిక్ చేయండి, వెంటనే మీకు హోమ్ స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది. విత్ అప్లికెంట్ నేమ్, హాల్ టికెట్ నెంబర్ కూడా ఉంటుంది. హోమ్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. క్లిక్ చేయండి, వెంటనే డిక్లరేషన్ అనేది వస్తుంది. అంటే ఇది నోటిఫికేషన్ అండి. దీన్ని సిలబస్గా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోగలరు. అలాగే ఇక్కడ ప్రీవియస్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. అంటే మీరు ఏదైతే కోర్స్లో ఉన్నారా, బీఎడ్ డిఎడ్ చేసిన వాళ్ళు ఎస్ అనేది క్లిక్ చేయండి, లేదా నో అనేది క్లిక్ చేయండి. మీకు ఎస్ అంటే హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. అలాగే అపియర్ టెట్ కామ్ టీఆర్టీ అనేది ఉంది. ఇక్కడ ఎస్ అంటే మీకు అపియర్ అయింది, హాల్ టికెట్ నెంబర్ విత్ ఇయర్ అనేది వస్తుంది. నో అనేది క్లిక్ చేస్తే యాజ్ యూజువల్గా అలానే ఉంటుంది. పాస్ట్ ఎప్పుడైతే మీరు ప్రీవియస్లో ఏదైతే టెట్ అనేది ఎలిజిబుల్ అయి ఉంటారో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వాళ్ళు మీరు హాల్ టికెట్ నెంబర్స్ అవి టైప్ చేయాల్సి ఉంది. ఓకే, అప్పుడు ఇన్ కేస్ మీరు ఏదైతే హైయెస్ట్ ఉందో అది తీసుకుంటుంది. అలాగే మీరు నేమ్ ఆల్రెడీ ఫిల్ అయి ఉంటుంది, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ విత్ అమౌంట్ అనేది ఉంది. అది అమౌంట్ ఆల్రెడీ అది కూడా ఫిల్ అయిపోయి ఉంటుంది. అలాగే ఇక్కడ పీహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని, లేదా నో అనేది క్లిక్ చేయండి. తర్వాత మీరు స్కూల్ అసిస్టెంట్కి ఫిల్ చేసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ అని, ఎస్జిటికి అయితే ఎస్జిటి అని ఉంటుంది. ఇక్కడ ఆప్షనల్ లాంగ్వేజ్ అనేది ఆల్రెడీ ఇంగ్లీష్ ఉంది, నేను తెలుగు సెలెక్ట్ చేశాను. ఒక స్టూడెంట్ అనేది నేను అప్లై చేశాను కదా స్కూల్ అసిస్టెంట్ది లాస్ట్ దాంట్లో. మీరు ఆ రిలేటెడ్గా ఏదైతే స్టూడెంట్ చదివింటారో మీరు కేర్ఫుల్గా ఈ 4 ఆప్షన్ టు 5 ఆప్షన్స్ కేర్ఫుల్గా చదివి పోస్ట్ గ్రాడ్యుయేషనా, బీఎడా, డిఎడా చూసుకొని క్లిక్ చేయండి. నేను ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేశాను. ఓకే, బీఎడ్ క్యాండిడేట్ది ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. విత్ 40% అనేది ఇచ్చారు. లాస్ట్ టైం 50% ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ డిస్టిక్ ఏదైతే డిస్టిక్ ఉందో మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి, మీరున్న డిస్టిక్ని. అలాగే మీరున్న మండలము, నెక్స్ట్ రిలేటెడ్ టు విలేజ్ అనేది వస్తుంది. తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా టైప్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని, లేదా నో అనేది టైప్ చేయండి. ఎగ్జామ్ సెంటర్స్ అనేది 6 కంపల్సరీ మ్యాండేట్గా చేయాలి. మీ ఆర్డర్లో ఏదైతే రిలేటెడ్ దగ్గరలో ఉంటుందో అది చూస్ చేసుకోండి. ఇన్ కేస్ అదే పడుతుంది, ఆ డిస్టిక్లోనే ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ది బెస్ట్ ప్రిఫరెన్స్ అంటారు. అలాగే 150 KB అనేది మీరు ఫోటో విత్ సైన్ బ్లాక్ కలర్ పెన్తో మీ మొబైల్లో ఉన్నట్లయితే మీరు చేసుకోండి, లేదా సెట్ చేయండి. ఆ యాక్సెప్ట్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒకటి స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు ఎడిట్ అనేది ఏదైతే మిస్టేక్ చేసుకొని ఉంటారో అది ఎడిట్ అనేది చేసేసి తర్వాత మీరు మరీ సబ్మిట్ చేయండి ఫామ్ను. వెంటనే మాకు ఒక స్క్రీన్ అనేది సబ్మిటింగ్ అనేది వస్తుంది. ఆ స్క్రీన్ ద్వారా నెక్స్ట్ టెట్ ప్రింట్ అప్లికేషన్ అనేది వచ్చే ముందు మనకు ఫీడ్బ్యాక్ అనే ఫామ్ వస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎక్సలెంటా, గుడ్డా, యావరేజా, పూర్ అనేది క్లిక్ చేయండి. లేదా మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలనుకుంటే సబ్మిట్ చేయొచ్చు ఫీడ్బ్యాక్, లేదా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన వెంటనే మీకు ఒకటి అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా అయ్యింది అని మీకు డిస్ప్లే అవుతుంది. ప్రింట్ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ అప్లై చేసింది ప్రింట్ చేసుకోవచ్చు, లేదా సేవ్ చేసుకొని మీరు పెట్టుకోండి ఫ్యూచర్ పర్పస్గా. అలాగే మ్యాథ్స్ ట్రిక్స్ కోసం, డిఎస్సి అప్డేట్స్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.